అన్నమయ్య జిల్లా రాయచోటి తాత్కాలిక ఉద్యోగం కావాలా, లక్ష కొట్టు ఉద్యోగం పట్టు అంటూ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డి అరుణ, వైస్ ప్రిన్సిపల్ రాజలక్ష్మి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వరప్రసాద్ ని సస్పెండ్ చేయాలి. సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్ధగాళ్ల శ్రీనివాస్ రాయచోటి నియోజకవర్గం సంపేపల్లి మండలంలోని ఎర్రగుంట్ల అంబేద్కర్ గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డి అరుణ, వైస్ ప్రిన్సిపల్ రాజలక్ష్మి, రామపురం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వరప్రసాద్ గెస్ట్ ఫ్యాకల్టీ తాత్కాలిక ఉద్యోగాలను అమ్మకానికి పెట్టారని సిపిఐ రాయచోటి నియోజకవర్గం కార్యదర్శి సిద్ధగాళ్ల శ్రీనివాసులు అన్నారు. శనివారం తాత్కాలిక ఉద్యోగిని బి సునీత ఉద్యోగ రెన్యువల్ కోసం గత 2 సంవత్సరాలుగా డీసీఓ కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ₹1,00,000 ఇస్తే తప్ప ఉద్యోగం లేదని తెగేసి చెప్పడంతో తినడానికి తిండి లేక బతకడం భారమైన పరిస్థితిలో ₹1,00,000 లంచం ఇచ్చే స్తోమత లేక చావేదికని భావించి విషగోళికలు మింగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బి సునీతకు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత మహిళా హత్యాయత్నానికి కారకులైన అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఎర్రగుంట్ల రామపురం ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, జిల్లా సమన్వయ అధికారిని మాధవీలత అవినీతిపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని, అలాగే బి సునీతకి ఉద్యోగ రెన్యువల్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఒక దుర్ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే దాదాపుగా ఈ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దాదాపు 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఒక ఎస్సీ కులానికి చెందిన బి సునీత, ఆమెది పోరుమామిల. దాదాపుగా 10 సంవత్సరాలు ఆ యొక్క సొసైటీ స్కూల్లో సర్వీస్ చేసింది. గత 2 సంవత్సరాల కాలంగా ఆమె పార్ట్ టైం హిందీ టీచర్గా పని చేస్తూ ఉంది. నాకు ఉద్యోగం కావాలని చెప్పి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుండి ఇక్కడుండే ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ వరకు అందరి దగ్గరికి తిరిగింది. నీకు ఉద్యోగం కావాలంటే ₹1,50,000 డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఉద్యోగం లేదని చెప్పి తెగేసి చెప్పడంతో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరికి అనేక దఫాలుగా సార్ నాకు ఉద్యోగం కల్పించండి, నేను ఒంటరి మహిళను, నాకెవరు దిక్కులేరని చెప్పి అనేక దఫాలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా వెళ్ళింది. కానీ ఈరోజు ఖచ్చితంగా నువ్వు ₹1,50,000 ఇస్తే తప్ప నీకు ఉద్యోగం లేదని చెప్పడంతో ఈ యొక్క విషగులికలు తిని చనిపోయే స్థితికి చేరుకున్నటువంటి సునీతకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ఎందుకంటే ఇవాళ ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా సొసైటీ స్కూళ్ళల్లో ₹1,50,000 డబ్బులు దండుకొని ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. లేదంటే మీరు రాజకీయ నాయకులతో లిఖితపూర్వకంగా ఏదైనా లెటర్ తీసుకురామని చెప్పి అడుగుతూ ఉంటే ఆ స్థితిలో లేనటువంటి, ఎవరు దిక్కు లేనటువంటి సునీత నాకు చావే దిక్కు, ఇప్పుడు నాకు ఎవరు లేరని చెప్పేసి ఆమె కలెక్టరేట్ కార్యాలయంలో విషగులికలు తిని చనిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దీనికి కారకులైనటువంటి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అదేవిధంగా జిల్లా అధికారిని కూడా విచారణ జరిపి తక్షణం వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే సొసైటీ స్కూళ్ళలో చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. పిల్లలు కూడా మెనూ ప్రకారం పెట్టకుండా అదేవిధంగా పిల్లల యొక్క సొమ్మును కూడా కాజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రిన్సిపాల్ అవినీతికి పాల్పడుతున్నటువంటి ఇలాంటి ప్రిన్సిపాల్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. సిద్దిగాల శ్రీనివాసులు, సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి. నేను ఎస్సీ మహిళ దళిత నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రాయచోటి ఎర్రగుంటలో 2017 సంవత్సరం నుంచి చేస్తున్నాను. 2022 సంవత్సరంలో అరుణ గారు ప్రిన్సిపల్గా ఇన్ఛార్జ్ తీసుకున్నారు. అప్పుడు డీసీఓ మేడం గారు సెక్రటరీ వాళ్ళు కౌన్సిలింగ్ డీసీ ఆఫీస్లో పెట్టేసి ఎవరి స్కూల్లో వాళ్ళే వెళ్ళి జాయిన్ అవ్వమని చెప్పి వెళ్ళినారు. అదేవిధంగా నేను వచ్చేసి రాయచోటి ఎర్రగొండ స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినాను. అప్పుడు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అరుణ వైస్ ప్రిన్సిపల్ రాజలక్ష్మి గారు నన్ను డబ్బులు డిమాండ్ చేసేసినారు. ఒక్కొక్కరికి ₹1,50,000 చొప్పున, ఇద్దరికి కూడా ₹3,00,000 ఇవ్వండి, లేకపోతే ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి సార్, అప్పుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళేసి కాల్పూర్వకంగానే లిఖితపూర్వకంగానే మాకు చెప్పమని చెప్పినారు. నేను డబ్బులు ఇవ్వలేను కాబట్టి సార్ దగ్గరికి వెళ్ళేసి నేను మాట్లాడినాను. సార్ ఈ విధంగా అంటున్నారంటే నేను సెక్రటరీనా కలెక్టర్నా ఇవ్వడానికి అని చెప్పేసి సార్ చెప్పినారు. అయినప్పటికీ వెళ్ళి జాయిన్ కాకపోవా, మీరు చిన్న విద్యార్థి అని చెప్పేసి చెప్పినాను. ఆ విషయం మేడం చెప్పాను. ఇటువంటి పరిస్థితుల్లో నాకు డబ్బులు ఇస్తేనే మీరు పోస్ట్ ఇస్తానని చెప్పినారు. తర్వాత నేను స్పందన కార్యక్రమంలో జేసీ గారికి నా ఆవేదన విన్నవించుకున్నాను. అప్పుడు జేసీ గారు వెంటనే ఈ అమ్మాయిని స్కూల్లో వెళ్ళి జాయిన్ అవ్వమని చెప్పండి అని చెప్పేసి ప్రిన్సిపల్ మేడమ్స్కి ఆదేశాలు ఇచ్చినారు. అదేవిధంగా అర్జీ తీసుకున్నటువంటి సూపరింటెండెంట్ నాగరాజు గారు నన్ను పిలిచి భయపాంతకు గురి చేసినారు. ప్రిన్సిపల్స్ అక్కడికి వెళ్తే ఇబ్బంది పెడతారు, పిల్లలతో లెటర్స్ రాపించేసి టార్చర్ పెడతారు. కాబట్టి నేను అక్కడ రాయచోట తప్ప మిగతా దేవపట్ల కానీ అలాగే
మేడిపల్లి కానీ ఫీలింగ్ కానీ ఎక్కడో ఒక చోట ఇప్పిస్తామని చెప్పినారు. నాకు వద్దు, నా ప్లేస్ నాకు ఇవ్వమని చెప్పినాను. తర్వాత మళ్ళీ రామాపురంలో బాయ్స్ మీకు ఎటువంటి స్టడీస్ ఉండవు, ఏముండవు, ఒక హాలిడే డ్యూటీస్ ఉండవు అని చెప్పేసి నన్ను మభ్య పెట్టేసి